పేరు రామ్. నా పూర్తి పేరు రామేశ్వర్ సిన్హా. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. గజిబిజిగా సాగుతున్న నా జీవితం సుధను పెళ్లి చేసుకోగానే కొత్తగా మొదలై. సుధా, ఇదే నా సామ్రాజ్యపు కోట. ఈ రాజ్యానికి యువరాణివి నీవే. వెల్కమ్ టు అవర్ ప్యాలెస్. మన రాజ్యంలో పాలించడానికి ప్రజలు లేరు, నా పేరెంట్స్ లేరు. నీకున్న పేరెంట్స్ మన ఇద్దరి పెళ్ళికి ఒప్పుకోలేదు. నన్ను హ్యాపీగా చూసుకో, నేను నిన్ను ఇంకా హ్యాపీగా చూసుకుంటా. అలాగే మన ఇద్దరి హ్యాపీనెస్ కోసం ఒక పాపో బాబో ఉంటే చాలు. అవునా? ఏంటి? అదే మన హ్యాపీనెస్ ని షేర్ చేసుకోవడానికి ఒక పాపో బాబో ఉంటే బాగుందన్నావుగా. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని. రామ్ రామ్, కాఫీ. గుడ్ మార్నింగ్. అయ్యో వదలండి, రాత్రి చేసింది సరిపోలేదా? ఇంకా ఆఫీస్కి టైం అయింది, లేచి వెళ్ళండి. ఓయ్, ఇప్పుడే కదా పెళ్ళైంది, అప్పుడే ఆఫీస్కి వెళ్ళమంటావు? అలా అనడానికి మనసు ఎలా వచ్చింది? ఓ అవునా? ఒకసారి మన టీఎల్ని గుర్తు చేసుకోండి. చెప్పిన ప్రాజెక్ట్ చెప్పిన టైంకి కంప్లీట్ చేయకపోతే ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు. అది కాక మనం ప్రేమించుకునేటప్పుడే తను నాకు సైట్ కొడుతుండేవాడు. ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నాం, ఇంకెలా ఉంటుందో ఒకసారి నువ్వే ఊహించుకో. అవును కదా. హాయ్ 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 హాయ్. ఏంట్రా బాబు, పెళ్ళి 4 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడు ఆఫీస్కి వచ్చేసావు? ఏం చేస్తాను రా, టీఎల్కి భయపడి 2 డేస్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలన్నాడు. కంప్లీట్ అవని లీవ్ తీసుకుందాం. ఏంటి రామ్, మ్యారేజ్కి ఎలాగో పిలవలేదు, కనీసం స్వీట్స్ అయినా కదా? స్వీట్స్ ఏంటి మేడం, ఈ రోజు టీం మొత్తానికి టీం లంచ్ నాదే, ఓకేనా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సుధా, నేను వెళ్ళాక నీకు టైంపాస్ అవుతుందా? ఆ పక్కింటి పిల్లలు ఎప్పుడు నాతోనే ఉంటారండి. వాళ్ళు ఉంటే అసలు టైం వెళ్ళడం తెలియదు తెలుసా? అయితే ఓకే. ఎందుకండి నవ్వుతున్నారు? ఏం గుర్తొచ్చింది? సుధా, ఒక మగవాడి ఛాతి విచ్చుకొని సంబరపడేది ఎప్పుడో తెలుసా? ఒక ఛాతి వైపు తన పెళ్ళం, ఇంకో ఛాతి వైపు తన బిడ్డ, ఇద్దరిని జోకొడుతుంటే కలిగే ఆనందం అంతా ఇంత కాదు, పట్టలేనంత. మీ కోరిక తొందరలోనే నెరవేరుతుందిలేండి. అవునా? రామ్, టీఎల్ పిలుస్తున్నారు, వెళ్ళండి. ఓకే. హలో డార్లింగ్, ఎప్పుడు రమ్మంటావు? నేను ఎప్పుడైనా పోయినా, నీ సిగ్నల్ కోసమే వెయిటింగ్. మనసు చాలా కోరుకుంటుంది నీకు ఏదైనా చేయాలని, కానీ నువ్వే అర్థం చేసుకోవట్లేదు. చీచి, ఏమ్మా సుధా, బాగున్నావా? ఏమ్మా ఈ సంవత్సరం కడుపున కాయగాస్తుందా? అసలే పెళ్ళి 8వ సంవత్సరం, ఇంకా ఆలస్యం చేస్తే కడుపున కాయలు కాదు కదా. అంతేనమ్మా, ఇంకా అంతే. మీ అమ్మగారండి. వద్దండి, నేనంటే మీ అమ్మగారికి ఇష్టం లేదు. నేను మాట్లాడితే ఏమంటారో ఏమో. ఏమవుద్దులే, నేను చెప్తున్నా కదా, మాట్లాడు.
హలో అత్తయ్య. ఏయ్, ఎవరే నీకు అత్తయ్య? అసలు వాడి ఫోన్ నువ్వెందుకు ఎత్తావు? ఎక్కడ వాడు? అది అత్తయ్య, తను స్నానం చేస్తుంటే ఫోన్ నన్ను మాట్లాడమన్నాడు. వాడు మంచిగా చెప్తాడు మాట్లాడమని, అయితే రైమని వచ్చేస్తావా? అది కాదు అత్తయ్య. చాలే, ఎన్నో నెల? ఇంకా నిలబడలేదు అత్తయ్య. నిలబడితే మీకు చెప్తాం కదా. ఓ చెప్పినారులే, చెప్పకుండానే పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇది మాత్రం చెప్తారంట. మా వారు నేను చెప్పిన పిల్లని పెళ్లి చేసుకుంటే ఈ పాటికి నేను ఇద్దరు పిల్లలతో ఆడుకుంటూ ఉండేదాన్ని. హలో హలో అత్తయ్య. హలో. We need to close this ASAP. Okay? Yes, Continue to your works. ఓకే సార్. ఓకే సార్. రే జీవన్, సార్ లవ్ అని పెళ్లి చేసుకుండే ఇంతవరకు ఏమీ లేకపోయా. అదే నన్ను గాన పెళ్లి చేసుకుంటే ఈ పాటికి గంపెడు మంది పిల్లలు ఉండేవారు. ఏమంటావా జీవన్? నువ్వు బాగా జీవిస్తావురా జీవన్. థ్యాంక్ యూ సార్. మీకు గుడ్ న్యూస్. సుధా, ఎస్. బంగారం, ఇక్కడి నుంచి నీ కాలు కింద పెట్టకుండా చూసుకుంటా, ఓకేనా? అయ్యో, భర్త భార్య కాళ్ళు పట్టుకోకూడదండి. వదలండి. మ్మ్హ్. అయ్యో వదలండి. మ్మ్హ్. దిగు. బాగున్నారండి? సార్ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాను. మేడం మేడం రౌండ్స్కి వెళ్ళారు, వస్తుంటారు. కూర్చోండి సార్. ఓకే. బాగున్నారు మేడం? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాను మేడం. మేడం రౌండ్స్కి వెళ్ళారు, కూర్చోండి, వస్తాం. ఓకే, సరే. రిపోర్ట్స్ అన్నీ ఓకే. చెకప్కి వస్తుందండి. ఓకే మేడం. కూర్చో. ఇప్పుడు ఎలా ఉంది నీకు? బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాను మేడం. కూర్చోండి సార్, వస్తారు. సరే. ఇటు వచ్చి కూర్చో. ఏం కాదు, ఏం కాదు సార్. డాక్టర్, నువ్వు వెళ్ళు, లోపలికి వెళ్ళు. సార్ మేడం ఓకే, మరి చెకప్ ఫైల్స్ ఇంటి దగ్గర ఉంది, ఇప్పుడే తీసుకొస్తాను. లేట్ అవుతుంది, తొందరగా వెళ్ళాలా? ఫైల్ ఎట్ట మర్చిపోయా. ఛే, తొందరగా వెళ్ళాలా? పిల్లోడు కింద పడనే. లేరా బాబు, ఏమైందిరా? లేరా 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 లేరా. ఎత్తుకోబోతున్నాండి. ఏమైంది?
ఎస్ కూర్చో. సరే ఊరుకోరా ఊరుకో. నాకైతే పాప, మరి నీకు? చిన్నగా బాగున్నారండి? కాస్త వచ్చాడు వినండి. మావాడు. నా లోపల వెళ్ళండి. ఓ పిచ్చడేమంటే ఇంకో పిచ్చోడు వచ్చాడు. ఊర్లో ఉన్న పిచ్చోళ్ళందరూ నాకే తగులుతారేంటే? రారా పోదాం. ఏ సుధా చెకప్కి వెళ్ళిందిరా. సుధా లేదు ఏమి లేదు, రారా పోదాం. ఏ అది కూడా సుధా. సుధా రా, మనం వెళ్దాం. ఇంటికి వెళ్దామా? రా. నాకు చాలా హ్యాపీగా ఉంది సుధా. అసలు చెప్పలేను. చిన్న డాక్టర్ డెలివరీయా? నేను చూసుకుంటా. చిన్న చూసుకుంటా. జాగ్రత్త. నేను చూసుకుంటా. ఫైల్స్ ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. వాడొక పిచ్చోడరా, రోజు తెత్తంటే యాసిడ్కి వస్తుంది. వదిలే. ఒక ప్రమాదం నా గతాన్ని మర్చేలా చేస్తే ఇంకో ప్రమాదం నా గతాన్ని గుర్తు చేసింది. ఇన్నాళ్ళు నా భార్య నా పక్కనే ఉందనుకున్నా. హ్యాపీగా సాగుతున్న మా లైఫ్లో పిల్లలు లేరని, అవమానాలతో ఈ సమాజం మమ్మల్ని కృంగదీసినా తట్టుకొని నిలబడ్డ తర్వాత పాపో బాబో రాబోతున్నారని సంతోషించాను. సన్ ఆఫ్ రామేశ్వర్ అని నాకు ప్రమోషన్ వస్తుందనుకున్నా. నాలానే సుధా కూడా అనుకుంది. కానీ ఇప్పుడు తను లేదు, నా బిడ్డ లేదు. కర్మణస్సు కృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం, రజసస్థ ఫలం దుఃఖ, మజ్ఞానం తమస్సహ ఫలం. సాత్వికమైన కర్మణకు సత్వగుణ సంబంధమైన నిర్మల సుఖమును ఫలమనియు, రజోగుణ సంబంధమైన కర్మణకు దుఃఖము ఫలమనియు, తమో గుణ సంబంధమైన కర్మకు అజ్ఞానము ఫలమనియు చెప్పెదరు. లేదు, తను తల్లిగా పిలువబడాలనే కోరికను నేను నెరవేరుస్తాను. ఇప్పటి నుండి నేను ఈ సమాజంలో తన బిడ్డగా పిలువబడతా.